చెప్పండి మేడం, మీరు వచ్చిరు కదా, 2 రోజుల నుంచి చూస్తున్నారు కదా, ఏం పరిస్థితి? వాళ్ళేమి ఇయ్యలేమంటున్నారు, మీరు ఇయ్యొచ్చు అంటున్నారు, పంపులు ఆన్ చేయొచ్చు అంటున్నారు, కానీ పరిస్థితి లేదని చెప్తున్నారు. తీరా మీరు ఇప్పుడు మేడిగడ్డకు వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? గతంలో ఏం చెప్పారు? ఇదే మేడిగడ్డకు వచ్చి రాహుల్ గాంధీ దగ్గర నుండి కింది వరకు మేడిగడ్డ మొత్తం కొట్టుకుపోయింది అన్నారు. ఇప్పుడు మేము ఏమంటున్నాం, అక్కడ నుండి ఇక్కడ వరకు చూస్తూ వస్తున్నాం, పైనుండి కింది వరకు ఎండిపోయిన అక్కడ చూసినాం, ఇక్కడ ఫుల్గా నీళ్లు పోతున్నాయి చూస్తున్నాం. సో ఈరోజు మళ్ళీ ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఒకటి ఏమర్థమవుతుందంటే ఓన్లీ కేసీఆర్ గారిని బదలాం చేయాలా, కేసీఆర్ గారిని నిశాన జడిపేయాలనే ప్రయత్నం ఏదైతే చేసిండో ఆ భగవంతుడు కూడా హర్షించలేడు. భగవంతుడు కూడా కేసీఆర్ చేసింది ప్రజల కోసం ఏ విధంగా చేసిండని చూపించున్నారు. అక్కడ ఎండిపోయినది కళ్ళ ముందు కనిపిస్తుంది, ఇక్కడ నిండుగా బాధ అవుతుంది. నీళ్ళని ఈ రకంగా ఎట్లా చాలా చాలా బాధేస్తుంది. చెప్పండి, చూస్తున్నారు కదా, ఈ రకంగా నీళ్ళని ఈ రకంగా రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారిని ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూస్తే బాగుంటుంది అనేది మా అందరి డిమాండ్. ఎందుకంటే కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా చెప్తే వినలేని చెవిటి వాళ్ళలాగా ఉన్నారు. ఇంతమంది రైతుల పుట్టగొడుతున్నారు. మేమందరం కూడా బాధితులం. కేసీఆర్ గారి పాలనలో మా ఆఖరి ఆయకట్టు వరకు నీళ్ళు వచ్చినాయి ఇదే కాళేశ్వరం ద్వారా. కానీ వాళ్ళ నీళ్లుండి కూడా కింది సముద్రం పాలవుతున్నాయి. ఈ రైతుల ఉసురు తప్పకుండా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి తాకుతుంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కిందికి పోయే నీళ్లను ఈరోజు 10 లక్షల క్యూసెక్స్ నీరు ఇక్కడ మేడిగడ్డ దగ్గర పోతుంది. మీరు కొట్టుకుపోయింది అనుకున్న మేడిగడ్డ దగ్గర మేము నిలబడి ఉన్నాం. మీకు కూడా చేతనైతే ధైర్యం ఉంటే, అది చూడగలిగే శక్తి ఉంటే ఇక్కడికి వచ్చి చూడండి. మీరు అర్థం చేసుకోండి ఎక్కడ మేడిగడ్డ ఉంది, ఏ పంప్ హౌస్ని లిఫ్ట్ చేస్తే మరి నీళ్లు పోతాయనే సోయి లేని వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా ఈ రాష్ట్ర రైతాంగం చేసుకున్న దౌర్భాగ్యం, దురదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ఆ లిఫ్ట్లు అన్నీ, ఆ పంప్ హౌస్లన్నీ పని పెట్టండి, లిఫ్ట్లు ఎత్తిపోయండి, మాకు నీళ్ళు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి మేడం, చిత్తశుద్ధి లేకనా, అవగాహన లేకనా, లేదంటే కేవలం బదనాం అనే నేపథ్యం కనిపిస్తుందో మీరు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత? కేవలం ఏంటంటే కేసీఆర్ గారు ఏదైతే ఆనవాళ్ళున్నాయో దాన్ని చెరిపేస్తా అని ఫస్ట్ అసెంబ్లీలోనే మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తూ ఉంటాయి ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఎంత పుష్కలమైనటువంటి వాటర్ ఫోర్స్గా వస్తూ ఉన్న వాటర్ని చూస్తూ ఉంటే కావాలని ఇది ఏ మాట అయితే అన్నారో దాన్ని చెరిపాలన్న ఆలోచన చేసినట్టు కనిపిస్తుంది. మనం నిన్న లో మేనేజ్ చూడడం జరిగింది. ఎండిపోయింది అక్కడ మొత్తం కూడా. ఎక్కడ కాళేశ్వరం, ఎక్కడ మెదక్ జిల్లా, కొండపోచమ్మ, మల్లన్న సాగర్, ఇక్కడ నుంచి అక్కడ దాకా వాటర్ వచ్చినాయి మాకంతా కూడా. ఈరోజు మా ప్రాంతాల్లో కూడా నీళ్లు లేకుండా పోయినాయి అంటే కేవలం ప్రభుత్వం ఏంటంటే కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాన్ని మరి ఫెయిల్ అయింది చూపించడానికి చేసినటువంటి ప్రయత్నమే తప్ప రైతులను ఆదుకోవాలన్న ఆలోచన మరి ఏ క్వశ్చన్ కూడా ఈ ప్రభుత్వానికి లేదు. నేను ఈరోజు మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏంటంటే, ఆ రోజు వచ్చి చూసి ఏదో అయిపోయింది అని చెప్పింది కదా, ఈ రోజు వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ నిలబడే ధైర్యం మీకు ఉందా? ఈ రోజు వచ్చి చూడండి ఇక్కడ ఎంత పుష్కలంగా నీళ్లు పోతా ఉన్నాయో. వచ్చి చూసి భేషజాలకు పోకుండా రైతులను ఆదుకునే విధంగా నీళ్ళు ఇమీడియట్గా విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే వాళ్ళొక కారణం చెప్తున్నారు, అంటే రైతుల మీద ప్రేమ లేదా, ప్రజల మీద ప్రేమ లేదా, లేకపోతే పాత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలన్నా నీళ్లు చూస్తూనేమో పోతున్నాయి అంటున్నారు. సో మీకు వచ్చి చూసిన తర్వాత ప్రాక్టికల్గా ఏమనిపిస్తుంది? ఊరికే మనకు గంగ పాలైంది అని అంటాం కదా, ఇప్పుడు సముద్రం పాలవుతూనే నీళ్లు. అందరం అక్కడి నుంచి పొద్దున్న నుంచి చూస్తూనే ఉన్నాం. అన్ని ప్రాజెక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. జెండాలు వేరైనా అజెండా ఒకటే కదా, ప్రజలకు మనం సేవ చేద్దామనే ఒక ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏలుతున్నారు. ఇక గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే సరే పర్వాలేదు, తిట్టండి పర్వాలేదు, నోరు నొప్పి పెట్టేదాకా, కానీ చేసిన మంచి ఫలితం జనాలకు పోవాలి కదా. అసలు ప్రజలకు ఉపయోగపడని అది అట్లాంటి ప్రభుత్వం ఎందుకు? ఆ ప్రభుత్వం చూస్తుంటే కాళ్ళు పొద్దున్న నుంచి ప్రాబ్లం అనిపిస్తుంది. ఇంత బాధ అనిపిస్తుంది. ఇన్ని ప్రాజెక్టు ఇంత దివ్యంగా ఇంత బాగా పని చేస్తుంటే వాటిని ఉట్లిగా ఎండబెట్టి ఎందుకట, ఎందుకు? ఏం కాదు, చక్కగా ఉన్నది. మేము పొద్దున్న నుంచి చూసినాము, నిన్న కూడా చూసినాము. అసలు ఉత్తిగా ఎండబెడుతున్నారు. మా మీద కోపంతో, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కావచ్చు, మా కేసీఆర్ గారి మీద ఉన్న ద్వేషంతో పాటు ఇట్లా చేయడం అనేది, రైతాంగాన్ని నష్టపరచడం అనేది ఎవ్వరూ భావ్యం కాదు, ఎవరు హర్షించరు. అది తప్పు అసలు. అంటే దేశానికి అన్నం పెట్టేది రైతులు పని చేయకపోతే మనకి ఎవరికి అన్నం లేదు. 6 కాలం కష్టపడి పొలాలు దులుతున్న వాళ్ళని మనం ఇంకా బాగా మనం ఉపాధి కల్పించాలి, ఇంకా రకరకాల హెల్ప్స్ మనం చేయాలి. కానీ ఇట్లా వస్తున్న నీళ్ళను సముద్రం పాలు చేయడం అనేది ఎవ్వరూ హర్షించరు. అన్ని ప్రాజెక్ట్స్ బాగున్నాయి. వాళ్ళు కూడా, ఆ ప్రభుత్వం కూడా వచ్చి, వాళ్ళు కూడా ప్రతినిధులు వచ్చి చూసిపోతే బాగుండు. ఊరికే వీడియోలు చూసుకొని చెప్పడం కాదు, డెసిషన్స్ తీసుకోవడం కాదు, లేకుంటే కక్ష సాధింపు చర్య కాదు. ఇది నిజాయితీగా చేయాల్సిన పని. ఎందుకంటే రైతులకు సంబంధించింది. మనం ఎన్ని ఊహాగానాలు చేసినా చెట్టు పెట్టాలి, అది పని ఆ కాలం కావాలి, కాయాల్సిందే, మనం ఫలితాలు మనం పొందాల్సిందే కదా.
దీనికి కావాలంటే 6 కాలం కష్టపడాల్సిందే రైతు. వాళ్ళకి ఎంత హెల్ప్ చేసినా తక్కువే. ఎందుకంటే మనది రైతు ఆధారిత ప్రభుత్వాలు ఇవన్నీ. దేశం అంతా కూడా ఎక్కువ మంది రైతులే. అసలు వర్షాకాలం పోయిన తర్వాత నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ఫ్యూచర్కి కూడా మనం ఎంతో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నిన్న రావణ చెప్తున్నట్టుగా మనకు రోజుకో 24 గంటల్లో 2 గంటలు మంచినీళ్ళు వస్తాయి. మరి వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఏం చేసుకుంటాం? బిందెలల్లో, చెంబులలో, ఇంకా డ్రమ్ములలో నింపి పెట్టుకుంటాం. కొంచెమన్నా ముందు చూపుతోనే మనం పెట్టుకుంటాం. ఇట్లా వర్షాకాలంలో నీళ్ళు వచ్చినప్పుడు మనం ఒక బిందె చాలులే అనుకుంటే మరి చుట్టాలు వస్తే నీళ్ళు ఎట్టెళ్తాయి. కరువు వస్తే మళ్ళీ ఎవరైనా అనుకోకుండా బిందె ఒలికిపోయేది ఉంటే నీళ్ళు ఎట్లా? రేపటిదాకా నీళ్ళు లేకుండా ఉన్నామా మనం? మరి నీళ్ళు అయితే నీళ్ళే కదా ప్రాణాధారం. ఇప్పుడు వర్షాకాలంలో నీళ్ళని సముద్రం పాలన చేసి ఇంకా తర్వాత ఇంకా చేసేది ఏమున్నది? చెరువుల నీళ్లు పోయిన తర్వాత ఇక నువ్వు కానకట్ట గట్టి చేసేది ఏమున్నది? వగసేది ఏమున్నది? సో ప్లీజ్ ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కొంచెం కళ్ళు తెరిచి తప్పకుండా రైతులకు హెల్ప్ అయ్యేలాగా భేషజాలకు పోదు. ఇప్పటిదాకా అందరం అంటున్నాం, ఓ మాట అన్నాం, అది కాలు జారితే పర్వాలేదు, కానీ 10 మంది చూస్తున్నప్పుడు మాట జారకూడదు. ఎందుకంటే ఇప్పటికైనా కానీ భేషజానికి పోకుండా రైతులకు హెల్ప్ అయ్యేలాగా, సాయం అయ్యేలాగా కొంచెం మళ్ళీ ఆన్ చేయండి, పంపులన్నీ ఆన్ చేయండి, ఫ్యూచర్గా ఆలోచించండి. నేను రిక్వెస్ట్ చేసిన ప్రభుత్వాన్ని.